హాయ్ అండి. నా ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వీడియో పెడుతున్నాను నేను ఇది. పిల్లలు ఏమంటారు, స్కూల్లో ఏమైనా ప్రాజెక్ట్ ఇస్తే క్లైతోనే ఏమైనా ఫ్లవర్ లాగా ఏమైనా చేసుకొని రండి అంటే ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఏమంటే క్లైతోన ఎట్లా చిన్న చిన్న పార్ట్స్తోన ఫ్లవర్ ఎట్లా చేయాలంటే చిన్న చిన్న బాల్ మీకు ఏమైనా టీచర్స్ చెప్పిన కలర్ కావచ్చు, లేకుంటే ర్యాండమ్గా మీకు నచ్చిన కలర్ కావచ్చు. చిన్న చిన్నగా 5 బాల్స్ తీసుకోండి. చిన్న చిన్నగానే తీసుకోవచ్చు, ఏ సైజులో అయితే మీకు నచ్చిన సైజులో తీసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నగా తీసుకున్నా. చిన్న చిన్నగా 5 బాల్స్ చేసుకొని రౌండ్ షేప్లో పెట్టుకోండి. ఒకదానికొకటి అటాచ్ చేసి 5 తీసుకొని అటాచ్ చేసుకోండి. మళ్ళీ దాని మీద చిన్నది ఒకటి మీకు నచ్చిన కలరు ఇంకొకటి తీసుకొని దాని మీద పెట్టండి. అది ఫ్లవర్ లాగా కొడుతుంది. 5 బాల్ తీసుకున్నాం కదండి, ఆ 5 బాల్కి చిన్నగా గీతల్లాగా కొట్టండి. ఆ గీతల్లాగా కొడితే ఫ్లవర్ లాగా డిజైన్ వస్తుంది అనమాట. డిజైన్ వస్తే కింద పార్ట్ కోసము ఏదైనా మీకు నచ్చిన కలర్ కావచ్చు, ఆ కలర్ని తీసుకొని రౌండ్ షేప్ కావచ్చు, బాక్స్ షేప్ కావచ్చు, మీకు ఏదైనా మీకు నచ్చినట్లు. నేనైతే బాక్స్ షేప్ తీసుకున్నా. బాక్స్ షేప్ తీసుకున్న తర్వాత దానికి ఒకటి ఏమంటారు, ఆకుల్లాగా కావాలంటే చిన్న గ్రీన్ కలర్ తీసుకోండి, బాగుంటుంది. గ్రీన్ కలరే ఉంటుంది కదా రియల్ ఆకు కూడా. దానికి చిన్నగా తీసుకొని దానికి కూడా గీత కొట్టుకోండి, ఆకుల్లాగా కొడుతుంది అన్నమాట. కొట్టిన తర్వాత చిన్నది కట్టె పుల్ల తీసుకొని మీన ఫ్లవర్కి కింద పాట్కి అటాచ్ చేయండి. అటాచ్ చేసి చిన్నగానే తీసుకోండి, బాగుంటుంది. పెద్దగా తీసుకుంటే పాట్కి ఫ్లవర్కి గ్యాప్ వస్తుంది అనమాట. గ్యాప్ రావద్దు, గ్యాప్ వస్తే బాగుంటలేదు ఫ్లవరు. మళ్ళీ కట్టె పుల్ల సాయంతో దాన్ని పెట్టుకున్న తర్వాత చిన్నగా ఆకులు ఆ సైడ్ రైట్ సైడు లెఫ్ట్ సైడు పెట్టుకోండి, బాగుంటుంది.